మీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని మీరు అనుకుంటున్నారు, కానీ రోజులు గడిచిపోతున్నాయి, నెలలు మారిపోతున్నాయి, కానీ మీ జీవితంలో మాత్రం ఏ మార్పు కనిపించడం లేదు. ఎందుకో తెలుసా? మీ లక్ష్యాల కోసం కష్టపడాల్సిన సమయంలో చాలా మంది ఫోన్లలో, సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేస్తున్నారు. మనందరికీ రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటాయి, కానీ అదే టైంలో కొందరు జీవితాన్ని మార్చుకుంటున్నారు, మరికొందరు మాత్రం టైం లేదని సాకులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి జీవితంలో రెండే దారులు ఉంటాయి. ఒకటి, ఇప్పుడు కష్టపడి తర్వాత మంచి జీవితం గడపడం. రెండవది, ఇప్పుడు టైం వేస్ట్ చేసి తర్వాత జీవితాంతం బాధపడడం. గుర్తుంచుకోండి, మీరు వృధా చేస్తున్న ప్రతి గంట మీ భవిష్యత్తును నెమ్మదిగా దూరం చేస్తుంది. ఒక్కసారి మీ నాన్న గురించి ఆలోచించండి. ఎండలో కష్టపడుతూ అలసిపోయినా కూడా మీ భవిష్యత్తు కోసం పని చేస్తున్నారు. మీ అమ్మ కోసం ఒకసారి ఆలోచించండి. తన కోరికలు వదిలేసి మీ చదువు కోసం డబ్బు దాచుతుంది. మీరు ఫోన్లలో వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మాత్రం మీ భవిష్యత్తు గురించి టెన్షన్ పడుతున్నారు. మీకోసం వాళ్ళు పడుతున్న కష్టానికి మీరు ఇస్తున్న గౌరవం ఏంటి? బద్ధకమా? టైం వేస్టా? సాకులా? మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు అంటే మీరు కేవలం చదువునే కాదు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ ఆశలను కూడా నిరాశపరుస్తున్నారు. కనీసం వాళ్ళ కోసమైనా ఈ రోజు నుంచి బాధ్యతగా ఉండండి. జీవితం మనకు 2 ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది. మొదటిది, ఓటమి అంటే అంతం కాదు. చాలా మంది ఒక్కసారి ఫెయిల్ అవ్వగానే నేను చేయలేను అని వదిలేస్తారు. కానీ ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ ఎన్నో ఓటముల తర్వాత గెలిచారు. ఫర్ ఎగ్జాంపుల్, థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టే ముందు 1000 సార్లు ప్రయత్నించాడు. అతను చెప్పిన మాట ఏంటంటే, నేను ఫెయిల్ కాలేదు, బల్బు ఎలా వెలగదు అని 1000 మార్గాలు తెలుసుకున్నాను అని అన్నాడు. గుర్తుంచుకోండి, ఓటమి మిమ్మల్ని ఆపడానికి కాదు, మిమ్మల్ని బలంగా మార్చడానికి వస్తుంది. రెండో విషయం, ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవద్దు. పక్కవాడు ముందుకు వెళ్ళాడని బాధపడకండి. సూర్యుడు పగలు వెలుగుతాడు, చంద్రుడు రాత్రి వెలుగుతాడు. వారి సమయం వచ్చినప్పుడు వాళ్ళు మెరవడం మొదలవుతుంది. అలాగే మీ సమయం కూడా వస్తుంది. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీరు కూడా మారాలనుకుంటున్నారు కదా? సరే, మారాలనిపిస్తుంది, కానీ ఎలా? నేను చెప్పబోయే ఈ 4 అలవాట్లు మీరు మారడానికి యూజ్ అవుతాయి. ఫస్ట్ వన్, 5 మినిట్స్ రూల్. ఏ పని చేయాలనిపించకపోయినా కేవలం 5 నిమిషాలు చేస్తానని మీ మైండ్కి మీరు చెప్పి మొదలు పెట్టండి. ఇలా ఒక్కసారి మొదలు పెడితే మనసు ఆటోమేటిక్గా కొనసాగిస్తుంది. సెకండ్ పాయింట్, డిజిటల్ డిటాక్స్. ఫోన్ యూజ్ చేయడం చాలా వరకు తగ్గించండి. టైం వేస్ట్ చేసే యాప్స్, నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. ఫోన్ మీ జీవితాన్ని కంట్రోల్ చేయకూడదు, మీరు ఫోన్ని కంట్రోల్ చేయాలి. థర్డ్ వన్, టు డూ లిస్ట్. రేపు చేయాల్సిన పనులు ఈ రోజు రాత్రి రాసుకోండి. అప్పుడే ఉదయం లేవగానే ఏ పని చేయాలని మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. ఫోర్త్ వన్, సరౌండింగ్స్. ఎప్పుడు టైం వేస్ట్ చేసే వాళ్ళతో ఉంటే మీ భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. ఏదైనా సాధించాలనే తపన ఉన్న వాళ్ళతో ఉండండి. అండ్ అంతేకాకుండా ఖాళీ సమయంలో నేను చెప్పబోయే ఈ పుస్తకాలు చదవడానికి ప్రయత్నించండి. ఈ పుస్తకాలు మీ జీవితాన్ని మార్చగలవు. మొదటి పుస్తకం, అటామిక్ హ్యాబిట్స్. ఈ పుస్తకం మీకు మంచి అలవాట్ల జీవితాన్ని ఎలా మార్చుతాయని చెబుతుంది. రెండవ పుస్తకం, ద 5 AM క్లబ్. ఉదయం త్వరగా లేవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ పుస్తకం వివరిస్తుంది. మూడవ పుస్తకం, డీప్ వర్క్. మనం ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఫోకస్తో ఎలా పనిచేయడం అని ఈ పుస్తకం నేర్పిస్తుంది. మీరు ఈరోజు సాధారణ వ్యక్తి అయినా పర్లేదు, కానీ పట్టుదల ఉంటే రేపు ప్రపంచం మీ విజయాన్ని గుర్తిస్తుంది. కానీ ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, గడిచిపోయిన కాలం తిరిగి రాదు, కానీ మీ భవిష్యత్తు ఇంకా మీ చేతుల్లోనే ఉంది. ఇతరులను ఇంప్రెస్ చేయడం కోసం కాకుండా మీకు మీరు గర్వపడే జీవితం కోసం కష్టపడండి. ఈ రోజే మీ లక్ష్యాలు రాసుకోండి. అండ్ అంతేకాకుండా ఈ క్షణం నుంచే పని చేయడం ప్రారంభించండి. ఏదో ఒక రోజు మీరు సక్సెస్ అయినప్పుడు మీ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం ఒక్కసారి చూడండి. మీ జీవితంలోనే గొప్ప బహుమతిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చి కొంచెమైన మోటివేషన్ ఇచ్చుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి జీవితాన్ని మార్చి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీరే చూడొచ్చు. అండ్ అంతేకాకుండా మీ లక్ష్యం ఏంటో కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, మీ నిర్ణయం, మీ కష్టం. జై హింద్.